అమెరికాలో వలసదారులే లక్ష్యంగా ఫెడరల్ ఏజెంట్లు చేపట్టిన దాడులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. లాస్ ఏంజల్స్ లోని పలు ప్రాంతాల్లో నిన్న 2 హోమ్ డిపో ప్రాంగణాలు సహా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీ ఏజెంట్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడులకు వ్యతిరేకంగా వందలాది మంది ప్రజలు, వలసదారుల హక్కుల కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీంతో అధికారులు, ప్రదర్శనకారుల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రముఖ కార్మిక సంఘ నాయకుడితో సహా 45 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. శాన్ డియాగోలోని ఓ రెస్టారెంట్ లో జరిగిన ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఘటన తరువాత ఈ నిరసనలు చెలరేగాయి. అలాగే మిన్నీ ఎపాలిసిస్ లో ఫెడరల్ ఏజెంట్లు లాటినో కమ్యూనిటీలోకి ప్రవేశించినప్పుడు కూడా ప్రదర్శనలు జరిగాయి. అయితే తాము ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ కోసం కాకుండా క్రిమినల్ దర్యాప్తునకు సంబంధించిన విషయమై వచ్చామని అధికారులు అప్పుడు స్పష్టం చేశారు. లాస్ ఏంజల్స్ లోని నిరసనల సమయంలో కొందరు ఆందోళనకారులు ఫెడరల్ భవనంపై గ్రాఫిటీ వేశారని, దీనికి ప్రతిగా పోలీసులు పొగ బాంబులు ప్రయోగించారని లాస్ ఏంజల్స్ టైమ్స్ నివేదించింది. అమెరికాలో వలసదారులే లక్ష్యంగా ఫెడరల్ ఏజెంట్లు చేపట్టిన దాడులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. లాస్ ఏంజల్స్ లోని పలు ప్రాంతాల్లో నిన్న 2 హోమ్ డిపో ప్రాంగణాలు సహా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీ ఏజెంట్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ దాడులకు వ్యతిరేకంగా వందలాది మంది ప్రజలు, వలసదారుల హక్కుల కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీంతో అధికారులు, ప్రదర్శనకారుల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రముఖ కార్మిక సంఘ నాయకుడితో సహా 45 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. శాన్ డియాగోలోని ఓ రెస్టారెంట్ లో జరిగిన ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఘటన తరువాత ఈ నిరసనలు చెలరేగాయి. అలాగే మిన్నీ ఎపాలిసిస్ లో ఫెడరల్ ఏజెంట్లు లాటినో కమ్యూనిటీలోకి ప్రవేశించినప్పుడు కూడా ప్రదర్శనలు జరిగాయి. అయితే తాము ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ కోసం కాకుండా క్రిమినల్ దర్యాప్తునకు సంబంధించిన విషయమై వచ్చామని అధికారులు అప్పుడు స్పష్టం చేశారు. లాస్ ఏంజల్స్ లోని నిరసనల సమయంలో కొందరు ఆందోళనకారులు ఫెడరల్ భవనంపై గ్రాఫిటీ వేశారని, దీనికి ప్రతిగా పోలీసులు పొగ బాంబులు ప్రయోగించారని లాస్ ఏంజల్స్ టైమ్స్ నివేదించింది.